500 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లోని రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రాముడికి అంకితం చేయబడిన ఆలయముందని హిందువులు గట్టిగా నమ్ముతారు. అయితే 1526లో బాబర్ పానిపట్ యుద్ధంలో గెలిచి భారతదేశాన్ని పాలించడం ప్రారంభించిన వెంటనే అతను తన కమాండర్ మీర్ బాకీని రాముడి ఆలయాన్ని కూల్చివేసి అదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించమని ఆదేశించాడు. ఆ సమయం నుండి 2019లో సుప్రీంకోర్టు నిర్ణయం వరకు హిందువులు తమ హక్కులను స్వాధీనం చేసుకోవడానికి 500 సంవత్సరాల పోరాటం చాలా తీవ్రంగా ఉంది. నేను దాన్ని నమ్మలేకపోయాను. ఈరోజు ఈ వీడియోలో 3D యానిమేషన్ సహాయంతో రాముడి ఆలయ నిర్మాణ చరిత్రను అన్వేషిస్తాము. కానీ ఎప్పటిలాగే ప్రారంభం నుండి ప్రారంభిద్దాం. దాదాపు 500 సంవత్సరాల క్రితం 1511లో మొదటి సిక్కు గురువు గురునానక్ అవధ్ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన అయోధ్యలోని శ్రీరాముడి జన్మస్థానాన్ని సందర్శించారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత 1526లో బాబర్ పానిపట్ యుద్ధంలో గెలిచి భారతదేశాన్ని పాలించడం ప్రారంభించాడు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను జయిస్తూ బాబర్ అయోధ్యకు చేరుకున్నప్పుడు బాబర్ కమాండర్ మీర్ బాకీ అయోధ్యలో ఒక మసీదును నిర్మించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. దీనికి మసీద్ ఏ జన్మస్థాన్ లేదా 1992 నాటి బాబ్రీ మసీదు అని పేరు పెట్టారు. అయితే అయోధ్య ప్రజలు ఎల్లప్పుడూ తమ ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత మసీదు నిర్మించబడిందని వాదిస్తున్నారు. ఈ నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మరియు ఇతర మతాల ప్రజలు బాబ్రీ మసీదు ప్రాంతానికి వచ్చి నివాళులు అర్పించేలా చేసింది. శ్రీరాముడి ఆలయం కూల్చివేసే దాదాపు 200 సంవత్సరాలయ్యింది మరియు బ్రిటిష్ వారు ఇప్పటికే మొఘల్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేను 1717 సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నాను. శ్రీరామ ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత నిర్మించిన బాబ్రీ మసీదు ఇలా కనిపించింది. నిర్మాణాన్ని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే తదుపరి 60 సెకండ్లు చాలా ముఖ్యమైనవి. 1717లో బ్రిటిష్ పాలనలో రాజు జైసింగ్ టూకి మసీదు స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ హిందువులకు పూజలు చేసే హక్కును మంజూరు చేశాడు. అయితే మసీదు కూల్చివేయబడలేదని మీరు తెలుసుకోవాలి. ముస్లింలు ఈ భూమిలోని మసీదు నిర్మాణం లోపల ప్రార్థనలు చేశారు. హిందువులు బయట బహిరంగంగా పూజలు చేశారు. గుర్తుంచుకోండి, 1717లో ఈ సమయంలో ఈ రెండు ప్రాంతాల మధ్య కంచె కూడా లేదు. హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ ఈ విధంగా పూజలు చేయడానికి అనుమతించబడ్డారు. 1 సంవత్సరం గడిచింది మరియు ఈ కథ 1853 వరకు కొనసాగింది. శత్రుత్వం పెరిగింది మరియు 1853 చివరి సంవత్సరంలో ప్రార్థనలు నిషేధించబడ్డాయి మరియు హిందువులు మరియు ముస్లింల గౌరవం పరిమితం చేయబడ్డాయి. 1858లో 25వ తేదీన ఇలాంటి స్థితి నెలకొంది. 25 మందికి పైగా నిహాంగ్ సిక్కులు మరియు ఒక బైరాగి బలవంతంగా ఆ ప్రాంతంలోకి ప్రవేశించి హవనం అగ్నికర్మ చేయడం ప్రారంభించి గోడలపై శ్రీరాముని నామాన్ని ఉచ్చరిస్తూ నినాదాలు కూడా రాశారు. ఈ సంఘటన గురించి ముస్లిం పక్షం తెలుసుకున్న వెంటనే వారిలో ఒకరైన సయ్యద్ మహమ్మద్ ఖతీబ్ సమీపంలోని పోలీస్ స్టేషన్లో రిటర్న్ దరఖాస్తును దాఖలు చేశారు. కొంతమంది మసీదం జన్మస్థానంలోకి ప్రవేశించి దాన్ని ధ్వంసం చేసి నిబంధన